హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో హోటల్స్లో అలానే స్ట్రీట్ ఫుడ్స్లో చేసే చికెన్ మంచూరియాని అంత టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని 300 గ్రాముల చికెన్ తీసుకొని ఈ సైజ్ పీసెస్ కట్ చేయించుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి గంట పాటు నానబెట్టుకోండి. ఇలా చేస్తే మనకి ముక్క అనేది ఫ్రై చేసుకున్నాక కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. గంట తర్వాత వాటర్ మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మిరియాల పొడి, ఉప్పు, కారం కొద్దిగా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలానే ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్ అనేది హాఫ్ అనేది ముందు వేసుకొని మిక్స్ చేసుకోండి. సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకొని ముక్కకి బ్యాటర్ బాగా అతుక్కునేటట్టు తగినంత ఎగ్ వేసుకొని కలిపేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీలాగా వేసుకొని వేయించుకోండి. వేడి మీద వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పకోడీల్ని మరీ క్రిస్పీగా ఎర్రగా అయ్యేంత వరకు కాకుండా ఎక్కువసేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ముక్క లోపల వరకు ఉడుకుతుంది. అలానే పైన లేయర్ అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. ఆ విధంగా వేయించుకోండి. మరీ రంగు మారేంత వరకు కాకుండా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకుంటే మంచూరియా సాఫ్ట్గా బాగుంటుంది. సాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మరొక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ చొప్పున అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు టాస్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆనియన్ తరుగు, కొద్దిగా ఉప్పు వేసి మరొక 2 నిమిషాలు బాగా టాస్ చేసుకొని తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సేజ్వాన్ సాస్, అలానే 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి. సాసెస్ అన్ని వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. మీరు సెజ్వాన్ సాస్ లేకపోతే దాని బదులుగా కారం అయితే వేసుకోవద్దండి. చైనీస్ ఫ్లేవర్ అనేది రాదు. చైనీస్ ఫ్లేవర్ అంటే ఖచ్చితంగా ఇలా సాసులు వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అనుకుంటే టమాటా సాసే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకొని దానిలోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని 1/2 కప్పు వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని సాస్ బాగా మరిగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న పకోడాలను వేసి సాస్ అంతా బాగా ముక్కలకు పట్టేటట్టుగా హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకోండి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ పడుతుంది అనుకుంటే వేసుకొని చక్కగా ముక్కకి బాగా పట్టేట్టు సాస్ అనేది బాగా పట్టేటట్టుగా హై ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ టాస్ చేసుకొని సన్నగా చాప్ చేసిన ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తరుగు వేసుకొని మరొక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా కుదురుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పిల్లలకి సెలవులు ఇచ్చారు, ఇంట్లోనే ఉన్నారు, ఏమైనా మంచి డిష్ చేసి పెట్టాలంటే ఇటువంటివి చేయండి. సూపర్ ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చితే తప్పక ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్